నారాయణ రెడ్డి గారు వారు మాట్లాడాలని కోరుతున్నారు. సభాధ్యక్షులు రాసం యాదగిరి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ అతిథులందరికీ మీ అందరికీ నమస్కారం. నేను ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1949-50 ఆ ప్రాంతాల్లో విన్న పాటల్లో ఎవరు పాడింది నాకు గుర్తులేదు. విన్న పాటల్లో పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మనగాడ వాళ్ళు మరిసి ఎన్నాళ్ళయిందో ఓ పరముద్దర గీతగాడ పల్లెటూరి పిల్లవాడ అనే పాట విన్నాను. ఆ పాట ఎవరు రాసింది, ఎవరు పాడింది అంటే తెలిసింది తర్వాత కాలంలో తెలిసింది. ఇందులో పల్లెటూరి పిల్లవాడ పశులగాసే మొనగాడ అనేది ఉంది. ఇది సుద్దాల హనుమంతు గారు రాసింది. పశులగాసే మొనగాడ అంటాడు, పశులగాసే పసివాడ అనలేదు. అంటే వయస్సులో పసివాడి కానీ తన బాధ్యతను నిర్వహించడంలో మొనగాడు. పిల్లవాడ పశులగాసే మొనగాడ పాలు మనిషి అన్నాళ్ళయిందో, కన్న తల్లి దగ్గర పాలు తీసుకొని పాలు తాగి ఎన్నాళ్ళయిందో. ఇది వెట్టి పాలేరు కొందరు ఉండేవారు. ఈ పాట ఒకటి చాలు. సుద్దాల హనుమంతుడు ఎంత పాలు మనిషి ఎన్నాళ్ళయిందో అన్నాడు. ఇది ఒక గీతం చాలు, ఒక పాట చాలు. సుద్దాల హనుమంతుడు పాట రాయడంలో ఆయన పాడింది నిలలేదు. పాట రాయడంలో ఎంత నేర్పరితనం ఉందో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఈనాడు ఆయన వారు సుద్దాల అశోక్ తేజ ఆయన కంటే రెండిద్దరు బాగా రాస్తున్నాడు, కానీ ఆయన రాగా పాడేవాడు లేదు. హనుమంతుడు గురించి చెప్పారు. ఇవాళ సుద్దాల హనుమంతు పేరు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ప్రముఖ ప్రజా గద్దర్కు ఇవ్వడం చాలా సంతోషం. రాజకీయాలు అంటే ఎవరు స్వయంగా ఒక పాట రాసుకుంటారు, ఆ రాసుకున్న పాటకు ఎవరు బాణి కట్టుకుంటారు, ఆ కట్టిన బాణిలో ఆ పాటను ఎవరు పాడతారో వాళ్ళను వాగ్గేయకాలను అంటారు. కేవలం పాటలు పాడేవాళ్ళు కాదు. చాలా మంది వాగ్గేయకాలు కానీ ఆయన రాసుకున్న పాట అసలు ఏం రాస్తాడని పాడతాడు. ఆదికల్పం అలా వచ్చేస్తుంది. ఎందుకు ఈ మధ్య విన్నాను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేది